ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యములో నుంచి ఒక ప్రాముఖ్యమైన మాటను, ఒక పదాన్ని బట్టి దేవుని ఒక విషయాలను మీతో పంచుకోవాలని, దేవుని కార్యాలను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. మూలవచనముగా ఒక వచనాన్ని మొదట చదువుకొని ప్రార్థనతో ప్రారంభిద్దాము. ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనము. ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనము. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధ దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అతి పరిశుద్ధమైన మీ వాక్యమును, మీ వాక్య మర్మమును, మీ వాక్య సత్యమును బోధించటానికి ఏమాత్రము యోగ్యులము కాము తండ్రి. అయినను మీ కృపను బట్టియే, మీ దయను బట్టియే, మీ కనికరమును బట్టియే అయా మాట్లాడగలుగుతూ ఉన్నాము, బోధించగలుగుతూ ఉన్నాము. ఈ లోకమందు మీ యొక్క పరిశుద్ధ రక్తమును ఆధారము చేసుకుని జీవించగలుగుతూ ఉన్నాము. కొద్ది సమయము ఇదిగో నేను నీ మాటలు మాట్లాడుతుండగా ప్రభువా మాకు సహాయం చేసి మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థన అర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నేను ఈరోజు అయినను అనే ఒక పదం మీద నేను వాక్యము చెప్పాలని 4 లేక 5 విషయాలను మీతో పంచుకోవాలని నేను ప్రేరేపించబడ్డాను. అందుకు మూలవచనముగా ఈ వచనాన్ని ఎందుకు తీసుకున్నానంటే, ఈ వచనాల్లో నుంచి అనేకమైన మర్మమైన విషయాలు ఉన్నప్పటికీ ఆ మర్మమైన విషయాలను చెప్పటానికి కాదు, కానీ అందులో అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను అని కనబడుతుంది. చూసావు, అయినను అనే మాట దగ్గర. ముందు ఇక్కడున్న విషయాన్ని నేను వివరిస్తాను, తర్వాత లేఖనాల్లోనికి మనం నెమ్మదిగా వెళ్దాం. ఈ ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదననుకొనెను. దేవుడు నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అంటే, ఎవరినైతే సృష్టించాడో ఆదామును, ఆ ఆదాము ఒంటరిగా ఉండకూడదు, ఆ ఆదాముకు సాటి అయిన సహాయము అనగా హవ్వను నిర్మించాలి అని దేవుడు అనుకున్నాడు. అయితే ఇక్కడ 18వ వచనం తర్వాత 21వ వచనం మనకు ఉండాలి. ఇప్పుడు నేను చదువుతాను, మీరు చూడండి. కరెక్ట్గా 2 వచనాలు సెట్ అవుతాయి. 18 తర్వాత 21 నేను చదువుతాను కంటిన్యూస్గా. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సహాయము సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదననుకొనెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. ఇలా ఉండాలి వాస్తవంగా. కానీ దేవుడు 18 తర్వాత 21 రాయించకుండా మధ్యలో 19, 22 వచనాలను ఇరికించి పెట్టాడు. అందులో ఏదో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు.
ఇప్పుడు చూడండి 18వ వచనములో సాటి అయిన సహాయము వాని కొరకు నేను చేసేదను అన్న తర్వాత 19లో అప్పటికే దేవుడు సృష్టించిన పక్షులను, దేవుడు సృష్టించిన పశువులను, జంతువులను అన్నీ కూడా ఆదాము యొద్దకు తీసుకొని వచ్చాడు 19వ వచనంలో. 20వ వచనంలో 19వ వచనంలో ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టినో అవి వాటికి కలిగిందంట. 20వ వచనంలో దేవుడు ఒక ఆశ్చర్యకరమైన మాట మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయింది. అంటే దేవుడు ఈ జంతువుల ద్వారా, ఈ పశువుల ద్వారా, ఈ పక్షులలో సాటైన సహాయము ఆదాముకి ఉంటుందేమో, దొరుకుతుందేమో అని చూసినట్లుగా ఆ వచనం మనకి కనబడుతుంది. తీరా చూస్తే ఏ జంతువు కానీ, ఏ పశువు కానీ, ఏ పక్షి కానీ ఆదాముకు సాటి అయినట్టుగా అనిపించలేదు. కాబట్టి ఆదాముకు సాటి అయిన సహాయము ఆదాములో నుంచి తీయాలి అని నిర్ణయించుకొని చేసినట్లుగా మనకు కనబడుతుంది. వాస్తవానికి దేవునికి ముందే తెలుసు ఆదాముకు సాటి అయిన సహాయము ఆదాములో నుంచి తీసి చేయాలి, ఆదాముకు సాటి అయిన సహాయము హవ్వే అనే సంగతి దేవునికి తెలుసు. అయినా మధ్యలో ఆ మాటలను పెట్టడంలో దేవుడు ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని మన ముందు తీసుకొని వస్తున్నాడు. అది వివరించి అయినను అను పదం మీద మనం వాక్యానం చెప్పుకున్నాం. ఇదివరకే ఈ వచనాల మీద ఒక అద్భుతమైన సందేశము నేను చెప్పాను. ఆదాముకు సాటి అయిన సహాయము అనే ఒక సందేశాన్ని నేను చెప్పాను. ఇప్పుడు చూద్దాం. ఆదాము క్రీస్తుకు పోలిక. ఆదాము క్రీస్తుకు పోలిక బైబిల్లో మనకి వ్రాయబడి ఉంది. వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారికి రెఫరెన్స్ చెప్పకముందే చదువుతారు. రోమాపత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలోను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలోను మనకు 2 మాటలు కనబడతాయి. అయినను ఆదాము రాబోవానికి గుర్తై ఉండెను అని రోమా 5:14లో ఉంది. మొదటి కొరింథీ పత్రిక 15 అధ్యాయములో 42-44 వచనాలు అనుకుంటా కడపటి ఆదాము అనే మాట మనకి యేసు ప్రభువుని గురించి కనబడుతుంది. అంటే ఈ ఆదాముకు హవ్వ ఎలాగో కడపటి ఆదాము పరమ ఆదామైన యేసుక్రీస్తుకి సంఘము హవ్వ అవుతుంది. దేవుడు హవ్వ ఎలాగో ఆదాముకు సాటి అయిన సహాయమో సంఘము కూడా క్రీస్తుకు సాటి అయిన సహాయం అవ్వాలి, సహాయం అవుతుంది. అలాగే దేవుడు నిర్ణయిస్తాడు. కానీ మధ్యలో ఈ 2 వచనాలు ఆదికాండములో పెట్టడంలో, అనగా ఆదికాండము 2వ అధ్యాయములో 19-20 వచనాల్లో ఎందుకు పెట్టాడు అనంటే, కొంతమంది క్రైస్తవ సంఘములో కూడా పక్షుల్లాంటోళ్ళు ఉంటారు, జంతువుల్లాంటోళ్ళు ఉంటారు, పశువుల్లాంటోళ్ళు ఉంటారు. అదే తత్వముతో వాళ్ళు జీవిస్తున్నట్లయితే క్రీస్తుకు సాటి అయిన సహాయముగా వారు పనికిరారు అని ఒక పాఠం నేర్పిస్తున్నారు. ఉదాహరణకు గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళు అన్నాడు. తోడేళ్ళు దేవుడికి అవసరలే. అలాగే ఇంకా మనం చూస్తే పంది బురదలోనికి వెళ్ళినట్లు, కుక్క తన వాంతికి తిరిగినట్లు అని అన్నాడు. అలాంటి స్వభావం కలిగిన వారిని ఆ జంతువులతో పోల్చారు. కొంతమంది గుంట నక్కలు ఉంటారు సంఘములో. ద్రాక్ష తోటను చెరుపు గుంట నక్కలను పట్టుకునుడి అని. ఈనాడు యూట్యూబ్ ఛానల్ చూస్తే ఎక్కువగా గుంట నక్కలే కనబడుతున్నాయి, సంఘాన్ని పాడు చేసే గుంట నక్కలు. ఆ నక్కలను కూడా యేసయ్యకు సాటి కాదు. మరి ఎవరు యేసయ్యకు సాటి అని అంటే, క్రీస్తు నిర్మాణం చేయాలనుకున్న వధువు సంఘములో అవయవములుగా ఎవరైతే పరిపక్వత చెంది ఆ సంఘము అను వధువులో ఉండటానికి యోగ్యులవుతారో వాళ్ళు సాటి అయిన సహాయం అవుతారన్నమాట క్రీస్తు అను ఆదాముకు. కొంతమంది సంఘములోనే ఉన్నప్పటికీ వారి స్వభావము జంతువులతోనూ, పక్షులతోనూ, అపవిత్రమైన పక్షులతోనూ,
అపవిత్రమైన జంతువుల వలెను ఉండబోతుంది. కాబట్టి ఈ జంతువు లక్షణాలు ఏవి కూడా, ఈ జంతువు పోలికలు ఏది కూడా క్రీస్తుకు సాటి కాదు అని ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని మనకు చెప్పటానికి దేవుడు అక్కడ ఆ సంగతిని రాయించాడు. అయితే అయినను అనే మాట నేను ఎందుకు ప్రత్యేకంగా చెప్పాలి అనుకుంటున్నానంటే, అయినను అనే మాటలో బైబిల్లో కొన్ని సందర్భాల్లో చాలా ప్రభావితంగా మనకు కనబడుతుంది. అందులో మొట్టమొదటిది ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమము విషయములో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లవును అన్నాడు. ఇక్కడ సందర్భము మానవ జాతి ఘోరమైన పాపపు స్థితిలో పడిపోయింది, వ్యభిచారపు స్థితిలో పడిపోయింది, దేవునికి దూరమైన స్థితిలో ఉంది, దేవునికి విరోధమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటప్పుడు పరిశుద్ధాత్ముడు అనగా దేవుని ఆత్మ వారితో మొదట మాట్లాడాడు, వినలేదు, బోధించాడు, వినలేదు, వాదించాడు, అప్పుడు కూడా వినలేదు. అందుకనే నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అన్నాడు. ఎంత ఆత్మదేవుడు బోధిస్తున్నా, మాట్లాడుతున్నా, వాదిస్తున్నా, తర్కిస్తున్నా వారు ఆ ఆత్మ చెప్పుతున్న మాటలు పట్టించుకునకుండా వారు చేయాల్సిన పాపాలు చేస్తే దేవుడు వారికి అసలు ఆయుషే ఇవ్వకూడదు అనుకున్నాడు. వాళ్ళకి మరణమే సరైన స్థితి అనుకున్నాడు. అయినా వారి దినములు 120 ఏండ్లవును అని అన్నాడు అన్నమాట. అంటే ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక పాఠం ఏంటంటే, వాస్తవంగా మనమున్న పరిస్థితులను బట్టి, మనం చేస్తున్న బలహీనమైన పనులను బట్టి దేవుడు ఎప్పుడో మనల్ని భూమి మీద ఉండకుండా తీసేయాలి. కానీ దేవుడు అనేకమైన మన తప్పులను కప్పిపుచ్చుకుంటూ, తప్పించి, క్షమించి, తన రక్తము చేత కడిగి ఆయుష్నిస్తూ మనలను బ్రతికించుకుంటూ వస్తున్నాడు. ఆలోచించండి, మనం ఎప్పుడో నశించిపోవలసినటువంటి వారు, ఎప్పుడో మరణమైపోవలసినటువంటి వారు, మరణము నుండి ఈ రోజు వరకు మనం తప్పించబడ్డాము అంటే అది కేవలము ఆయన కృప, ఆయన దయ అన్నమాట. వాస్తవంగా మనం చేసిన పనులకు ఎప్పుడో చచ్చిపోవాలి. ఆదికాండము 6వ అధ్యాయము అనగా మానవ జాతి ప్రారంభ దశ, అభివృద్ధి జరుగుతున్న దశలోనే దేవుడు ఆయుష్నివ్వటానికి ఇష్టపడ్డాడు. మరి అలాంటిది ఇప్పుడున్న కాలము, ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మానవ జాతి అసలు ఒక్క క్షణము కూడా బ్రతకటానికి యోగ్యత లేని జీవితాలు. అయినా దేవుడు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాల ఆయుష్ మనకి ఇస్తున్నాడు. ఆ దినములలో 120 సంవత్సరాలు ఇచ్చినట్లుగా. కాబట్టి మొట్టమొదటి పాఠం మనం ఏం నేర్చుకోవచ్చు అనంటే, ఈ రోజు వరకు మనము సజీవముగా ఉన్నాము అనంటే కేవలము అది ఆయన కృప, ఆయన దయ. అయినను ఆయన మనకు ఆయుష్నిచ్చాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఆదికాండంలో నుంచే 21వ అధ్యాయంలో మనం చూద్దాము. 13వ వచనము. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతనిని కూడా జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను. ఇక్కడ సందర్భాన్ని నేను వివరిస్తాను, దయచేసి గమనించండి. దేవుడు అబ్రహాముకు సంతానం ఇస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం నెరవేర్పులో కొంత సమయము ఆలస్యం చేశాడు దేవుడు ఒక ప్రణాళిక చొప్పునే ఆలస్యం చేశాడు. మనకి ఇప్పుడు ఆ ప్రణాళికను ధ్యానం చేయొద్దు. కానీ ఆ ఆలస్యంలో శారమ్మ, దేవుడు సంతానం నీకు ఇస్తానన్నాడు కదా, నాకు ఇవ్వడేమో, కాబట్టి నా దాసి అయిన హాగరితో నువ్వు వెళ్ళి సంతానం కనమని ఆయనకు అప్పగించేసింది. ఆ హాగరు ద్వారా ఇస్మాయిలు పుట్టాడు. పుట్టిన కొన్ని సంవత్సరాలకు దేవుడు శారా గర్భాన్ని తెరిచాడు.
శారాకు కూడా కుమారుడిని అనుగ్రహించాడు. అతని పేరు ఇస్సాకు. అయితే శారా ఒక మాట చెప్తుంది. ఇక్కడ మనం చూస్తే 10వ వచనం, ఆదికాండం 21:9-10 వచనాలు. అప్పుడు అబ్రహాముకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహరించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహాముకు మిక్కిలి దుఃఖం కలిగింది. ఎందుకంటే శారాకు ఇస్మాయిల్ కుమారుడు కాదేమో కానీ అబ్రహాముకి ఇస్మాయిల్ కుమారుడే. అబ్రహాముకి ఇస్మాయిలు ఇస్సాకు ఇద్దరు కుమారులే. శారాకు ఇస్మాయిల్ కుమారుడు కాదు. కాబట్టి అబ్రహాము దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. ఆ దుఃఖపడుతున్న అబ్రహాముని దేవుడు చూసి ఏమంటున్నాడో చూడండి. 11వ వచనంలో 12వ వచనంలో, అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడును అన్నాడు. శారా చెప్పింది చేయు, వాగ్దాన పుత్రుడు ఇస్సాకే. ఇస్సాకును గురించి శారా చెప్పిన ప్రతి మాట నువ్వు విను అని అబ్రహాముకి దేవుడు చెబుతూ 13వ వచనంలో అంటున్నాడు, అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనుక అన్నాడు. ఇప్పుడు దీని విషయం నేను చెప్తాను. అబ్రహాముకు దేవుని ప్రణాళికలో పుట్టిన వ్యక్తి ఇస్సాకు. అబ్రహాముకు దేవుని ప్రణాళికలో పుట్టని వ్యక్తి ఇస్మాయిల్. దేవుని ప్రణాళికలో పుట్టిన వ్యక్తి ఇస్సాకు, పుట్టని వ్యక్తి ఇస్మాయిల్. పుట్టని వ్యక్తి, దేవుని ప్రణాళికలో పుట్టని ఇస్మాయిలును గురించి దేవుడు ఏమంటున్నాడు? అయినను అనే మాట అంటున్నాడు. నా ప్రణాళికలో పుట్టకపోయినప్పటికీ కూడా అతన్ని ఆశీర్వదించాడు దేవుడు, అతన్ని దీవించాడు దేవుడు. మరి అలాగైతే దేవుని ప్రణాళికలో పుట్టిన వారు మరి ఎక్కువగా ఆశీర్వదించబడతారు కదా. ఆలోచించండి. అంటే అయినను దేవుని ప్రణాళికలో పుట్టని వ్యక్తే ఆశీర్వాదం పొందితే మరి దేవుని ప్రణాళికలో పుట్టిన వారు ఇంకెక్కువగా ఆశీర్వాదం పొందుతారన్నమాట. అందుకే అయినను అనే మాటలో ఒక ప్రాముఖ్యతను మీకు చూపడుతుంది. మొట్టమొదటిగా ఆయుష్నిచ్చే దేవుడిగా కనబడుతున్నాడు. ఆ ఆయుష్కి మనకి యోగ్యత లేదు, దేవుని కృప వలన మనకు ఆయుష్నిచ్చాడు. రెండవదిగా మనం ఇక్కడ చూస్తే ఆశీర్వాదమునకు మనం పాత్రులము కాము, అయినా ఆశీర్వాదం ఇవ్వటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి అలాంటిది దేవుని ప్రణాళికలో ఆయన రక్తము చేత కడగబడి పుట్టిన మనము, ఆయన ప్రణాళికలోనే ఉన్నటువంటి మనము ఆశీర్వదించబడమా? చూడండి. కనుక రెండవది ఆశీర్వాదమునిచ్చే దేవుడిగా మనకు కనబడుతుంది. మూడవ విషయం చూద్దాము బైబిల్ గ్రంథంలో నుంచి. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా అంటారు. ఇక్కడ కూడా అయినను అనే పదం మనకి కనబడుతుంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే తిండి కొరకు కానీ వస్త్రము కొరకు కానీ ఏమి త్రాగుతామని కానీ మీరు భయపడొద్దు, ఆలోచించొద్దు. ఆకాశ పక్షులు వాటి కొరకు చిందించవు, వాటి కొరకు తలంచవు. ఈరోజు నాకు ఆహారం ఏంటని అనుకోదు, దేవుడు నాకు ఇస్తాడనే నమ్మకంతోనే ఉంటుంది. ఈరోజు నాకు త్రాగటానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని అనుకోదు, సమృద్ధిగా వాటికి దొరుకుతున్నాయి. అలాగే దేవుడు మనకి కూడా వస్త్రమును గూర్చి కానీ, ఆహారమును గూర్చి కానీ, నీళ్లను గూర్చి కానీ చింతించవద్దు. ఎందుకంటే పక్షుల కంటే మనము శ్రేష్ఠులం. వాటిని పోషిస్తున్న దేవుడు వాటికంటే మనం శ్రేష్ఠులం కదా, అయినా వాటిని పోషిస్తున్నాడు కదా అని మాట్లాడుతున్నాడు అన్నమాట. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది,
కేవలం వస్త్రము, ఆహారము, నీళ్ళ కొరకేనా? ఇంకేం బాధలు ఉండవా? ఈరోజు వస్త్రం కొరకు ఎవడు దిగులు చెందట్లే. ఎవడు కబోర్డులు వాడు ఓపెన్ చేసి చూసుకుంటే, బీరువాలు ఓపెన్ చేసి చూసుకుంటే 10-20 జతలు ఉంటాయి. ఆహారం గురించి ఎవరో పెద్దగా ఇబ్బంది పడట్లేదు. ఎక్కడో 100కో 1,00,00,000 కొంతమంది ఇబ్బంది పడుతున్నారేమో కానీ మానవ జాతిలో ఆల్మోస్ట్ అందరికీ సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, సమృద్ధిగా నీళ్లు దొరుకుతున్నాయి. అయినా దేవుడు వాటి కొరకు ప్రత్యేకంగా మాట్లాడాడు కాబట్టి అవే ఇస్తాడని కాదు అర్థం. ఇక మనం ఆలోచిస్తే మీరు 32 మనం చదివితే, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ అంటే పైన చెప్పిన 3 అని అనట్లే. అంటే మనకి ఏది అవసరమైనా, ఎలాంటి అవసరమైనా మనకు అది నీడ్. ఇప్పుడు వస్త్రము ఎంత అవసరమో, ఆహారం ఎంత అవసరమో, నీళ్ళు ఎంత అవసరమో, మనకు తప్పనిసరి అయిన అవసరాలు కొన్ని ఉంటాయి. ఆ అవసరాలన్నీ కూడా ఎరిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆకాశ పక్షులను చూడండి, వాటికి దేవుడు ఎలాగైతే వాటి ప్రతి అవసరమును తీరుస్తున్నాడో, మన ప్రతి అవసరమును కూడా తీర్చే దేవుడుగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. కనుక ఆహారము కొరకు మనం ఇబ్బంది పడద్దు. మన అవసరాలను కూడా తీర్చే దేవుడుగానే మనకు కనబడుతున్నాడు. చూడండి, కనుక మొట్టమొదట మనం ఆలోచిస్తే ఆయన కృపను బట్టి మనకు ఆయుష్ దొరికింది. రెండవదిగా ఆలోచిస్తే ఆయన ప్రణాళికను బట్టి మనకు ఆశీర్వాదం దొరికింది. మూడవదిగా ఆలోచిస్తే ఆయన కనికరమును బట్టి మనకు ఆహారము దొరుకుతుంది, అవసరతలు తీర్చబడుతున్నాయి. ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనము. లూకాసు వార్త 5:5. సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయో దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ఇక్కడ సీమోను పేతురు ఏమంటున్నాడు చూడండి. రాత్రంతా మేము చేపలు పట్టాము, మాకు పడలేదు. ప్రభువా, ఇప్పుడు మీరు చెప్పారు కొద్ది లోతునకు నడిపించి వలలు వేయమని. రాత్రి మేము ప్రయాసపడ్డాం, లోతుకి వెళ్ళాం, చేపలు పడే దగ్గరే వలలు వేసాం, మాకు దొరకలేదు. అయినా నీ మాట చొప్పున, అయినను నీ మాట చొప్పున మేము చేస్తాము అన్నాడు. చేసిన తర్వాత విస్తారమైన చేపలు పట్టాయి. చూడండి, వారు ఊహించిన దానికంటే, వారు తలంచిన దానికంటే అత్యధికముగా వారి అవసరాలు తీర్చబడ్డాయి. కాబట్టి 4వది అత్యధికమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడిగా కనబడుతున్నాడు. మొట్టమొదటిగా ఆయుష్నిచ్చే దేవుడిగా, రెండవది ఆశీర్వాదం ఇచ్చే దేవుడిగా, మూడవది ఆహారమును అవసరాలను తీర్చు దేవుడిగా, 4వది అత్యధికమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడిగా మనకు కనబడుతున్నాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను అంట. ఒక అధికారి ఆయన వేడుకుంటున్నాడు, నా కుమార్తె చచ్చిపోయిందయ్యా, అయినా నువ్వు వచ్చి చెయ్యి వేస్తే బ్రతుకుతుంది. అయినను అంటే అక్కడ మరణమే ఉంది, మరణం ఉంది. కానీ దేవుడు అమరత్వానికి తీసుకొని వచ్చే దేవుడిగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. అంటే ఆయనను నమ్మితే, ఆయన శక్తిని నమ్మితే మరణము నుండి అమరములోనికి మనలను తీసుకుని వస్తాడు అనేది మనకి 4వదిగా దేవుడు నేర్పిస్తున్నాడు. అయినను అంట. యేసు ప్రభు తర్వాత వారి ఇంటికి వెళ్ళాడు. దారిలో 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని స్వస్థపరిచాడు. ఆ తర్వాత వారింటికి వెళ్ళినప్పుడు
ఆ అధికారి ఇంటికి వచ్చిన తర్వాత 23వ వచనం మనం చదివితే, పిల్లను గ్రోవులు వాయించువారు గొల్లు చేయుచుండు వారు జనసమూహములను చూచి స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాడు. అంటే అధికారి ఏం చెప్తున్నాడు? తన తండ్రి చనిపోయిన ఆ కుమార్తె యొక్క తండ్రి ఆమె ఇప్పుడే చనిపోయిందని చెప్పాడు. ఆ తర్వాత దారిలో ఒక స్వస్థత కార్యక్రమం జరిగింది. తర్వాత ఆయన ఇంటికి వచ్చేసరికి చాలా సమయం అయిపోయింది. ఆ పాప చనిపోయి అప్పటికే పిల్లని గురువులు వాయించేవారు, ఏడ్చేవారు, అందరి ఇళ్లలో మూగిపోయారు. బంధువులు, స్నేహితులు అందరూ వచ్చేసారు. అప్పటికే ఏడుపులు ఉన్నాయి లోపలికి యేసు ప్రభు వచ్చి ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని అంటున్నాడు. ఎప్పుడైతే ఆ మాట ప్రభు చెప్పాడు అప్పుడే ఆమెలోనికి జీవం వచ్చేసి లోపలికి వెళ్ళాడు, ఆమెను బ్రతికించాడు. అంటే మనం 4వదిగా ఏం నేర్చుకోవాలో తెలుసా? అయినను అనే పదములో దేవుడు ఎంత శక్తిని దాచి ఉంచాడంటే, అయినను నేను నమ్ముతాను, అయినను నేను విశ్వసిస్తాను, అయినను ఆయన వాగ్దానాన్ని నేను పట్టుకుంటాను అనే మనం గట్టి నిర్ణయం తీసుకుంటే మరణము నుండి కూడా తప్పించి అమరణములోనికి మనలను తీసుకుని వెళ్ళగలడు, అమరత్వములోనికి మనలను తీసుకుని వెళ్ళగలడు మన దేవుడు. ఇది మనకి నేర్పుతున్న అతి ప్రాముఖ్యమైన గొప్ప పాఠం. కనుక పరిస్థితులు ఎలాగున్నా ఆయన మీద విశ్వాసం ఉంచాలి, ఆయనను కనిపెట్టుకుంటూ ఉండాలి. మరొక మాట నేను చూపించి నేను ముగిస్తాను. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం చూడండి. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉండును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అన్నాడు. ఇక్కడ అయినను అనడానికి ముందు ఆయన పరిస్థితి ఎలాగుందో మొదటి 6 వచనాలు మనం చూస్తే, వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తర్వాత, ద్రాక్ష పండ్ల పరిగి ఏరుకొనిన తర్వాత ఎలాగుండెనో నా స్థితి అలాగే ఉంది. ద్రాక్ష పండ్ల గెలలు ఒకటి లేకపోయాను, నా ప్రాణముకి ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయాను. మొత్తం పంట కోసేసిన తర్వాత ఎలాగుంటుందో నిసారంగా ఏమీ లేకుండా నా పరిస్థితి అలాగుంది అని భక్తుడు ప్రవక్త చెప్పుకుంటున్నాడు. ఆ తర్వాత దేశంలో భక్తులు లేకపోయాడు అని చెప్పుకుంటున్నాడు, యథార్థపరుడు లేకపోయాడని చెప్పుకుంటున్నాడు, ప్రాణహాని చేసేవారే నా చుట్టూ ఉన్నారు, మనుషులందరూ కిరాతకులై ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఇంకా మనం చదివితే 2 చేతులతో పాపం చేస్తూ న్యాయము జరిగించకుండా లంచం పుచ్చుకుని వారు ఉన్నారంట. అంత భయంకరమైన స్థితిలో ఉన్నాడు అతడు. ఎంత యథార్థంగా ఉన్నాడంటే అలాంటి పరిస్థితుల్లో వారికి ముండ్లుగా ఉన్నాడంట. అతడు ముండ్లు పొదలా కనబడుతున్నాడంట ఆయన యథార్థత, ఆయన మంచితనం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ముఖ్య స్నేహితులు కూడా నమ్మలేని పరిస్థితులు, తన పక్కను పంచుకుంటున్న పడుకున్న వారిని కూడా నమ్మొద్దు అనేటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితులలో ప్రవక్త ఏమంటున్నాడంటే, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. అలాంటి పరిస్థితులు వస్తే మనం దేవుని కొరకు ఎదురు చూడలేని పరిస్థితులు మనకు వస్తాయి. అయినా యెహోవా కొరకు మనం ఎదురు చూస్తే, మన రక్షణకర్త అయిన దేవుని కొరకు మనం కనిపెట్టుకుంటే మన ప్రార్థన ఆలకించే దేవుడుగా మనకిక్కడ కనబడుతున్నాడు. కాబట్టి మనం నేర్చుకోవలసిన 5వ విషయం ఏంటో తెలుసా? మన ఆర్తధ్వని ఆలకించే దేవుడు. అయినను అనే పదములో 5 విషయాలు. మొట్టమొదటిగా ఆయుష్నిచ్చే దేవుడు, 2వదిగా ఆశీర్వాదమునిచ్చే దేవుడు, 3వదిగా అవసరాలు తీర్చే దేవుడు, 4వదిగా అమరత్వానికి నడిపించే దేవుడు, 6వదిగా మనం ఇక్కడ గమనిస్తే ఆర్తధ్వని, మన ప్రార్థనలను ఆలకించే దేవుడు కనబడుతున్నాడు. కనుక అయినను అనే పదము చాలా బలమైన పదముగా బైబిల్లో కొన్ని సందర్భాల్లో మనకు కనబడుతుంది. పరిస్థితులన్నీ విరోధముగా ఉన్నప్పుడు, వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ఆపోజిట్గా ఉన్నప్పుడు అయినా దేవుని యందు నమ్మిక ఉంచు, ఆయన కృప యందు నమ్మిక ఉంచు, ఆయన శక్తి యందు నమ్మిక ఉంచు, ఆయన మాట యందు నమ్మిక ఉంచు, ప్రార్థన చేయి, దేవుడు కార్యాలు చేస్తాడు అని నేర్పిస్తాడు. రండి, ఈ వర్తమానాన్ని బట్టి ప్రభు సన్నిధిలో స్తుతిద్దాం, ప్రార్థన చేద్దాం. నీ పరిస్థితి ఏదైనా సరే, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, దేవుడు మనలను విడిచిపెట్టడు.
దేవుడు మనలను అనాథులుగా చేయుడు. మన అవసరాలు తీర్చే దేవుడు, ఆయుష్నిచ్చే దేవుడు, ఆశీర్వాదమునిచ్చే దేవుడు, అమరత్వములోనికి నడిపించే దేవుడు, మన ప్రార్థనలన్నీ ఆలకించే దేవుడు మన దేవుడు. ప్రభువా నీకు స్తోత్రాలు, ప్రభువా నీకు వందనాలు. కనికరం గల మా తండ్రి, నీకు కృతజ్ఞతలయ్యా, నీకు స్తుతులు నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ దేవా నీకు వందనాలు. అభిషక్తుడా, బలవంతుడా, కరుణాసాగరుడా, జీవాధిపతి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రార్థన ఆలకించండి. ఎలాంటి పరిస్థితి అయినా మీరు మమ్మల్ని విడిచిపెట్టని దేవుడు అని మీ కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభువా. నీ కొరకు కనిపెట్టుచున్నాం. నీ కొరకు ఎదురు చూచు వారు నూతన బలము నొందుతారన్నావు, నూతన శక్తి పొందుతారన్నావు, అలయక ఎగురుతారని చెబుతున్నారు ప్రభువా. అలాంటి పరిస్థితి మాకు దయచేయండి. మమ్మలను కరుణించండి, మమ్మలను దీవించండి, ఆశీర్వదించండి. ఎలాంటి పరిస్థితులున్నా మీరు మమ్మలను విడిచిపెట్టని దేవుడుగా ఉన్నందుకు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్.